రేవంత్ రెడ్డి పెట్టి అక్రమ కేసులకు బీఆర్ఎస్ భయపడదని హరీష్ రావు తేల్చి చెప్పారు. 6 గ్యారంటీలను ప్రశ్నిస్తే వేధిస్తారా? రేవంత్ అంటే కుట్రలకు తెగబడుతున్నారని కూడా మండిపడ్డారు. నిన్న రేవంత్ బావమరిది బాగోదాన్ని ఉదయం బయట పెడితే సాయంత్రానికి సిట్ నోటీసులు పంపారని కూడా హరీష్ రావు ఫైర్ అయ్యారు. రేవంత్ పై అయితే హరీష్ రావు మండిపడ్డారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి బావమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే ఇటు సాయంత్రానికి తనకు నోటీసులు ఇచ్చారని కూడా ధ్వజమెత్తారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి లివిల్ రెడ్డి లైవ్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్, లివిల్ రెడ్డి చెప్పండి. లివిల్, కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మరి కాసేపట్లో సిట్టు కార్యాలయాన్ని చేరుకోనున్నారు. పూర్తిగా వాళ్ళ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు పాల్పడుతుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. నిన్న బొగ్గు గనుల కుంభకోణాలకు సంబంధించి ఎవిడెన్స్తో సహా ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో ఇదంతా ఒక సిట్టు విచారణ అని చెప్పేసి ఒక హంగామా చేశారు. అంతకు మించి ఇంకోటి లేదని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. ఏదైతే ఇవాళ ప్రధానంగా ఇవాళ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా ఇలాంటి ఆరోపణలు చేస్తూ వస్తుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేక అంశాలను ప్రస్తావిస్తే వాటిని డైవర్షన్ చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కొమ్ము కాస్తుంది తప్ప ఇంకోటి ప్రజా సమస్యలపైన ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళ ప్రధానంగా మంత్రులకు సంబంధించిన అనేక అంశాల విషయంలో కూడా ఇదే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు. ప్రధానంగా మంత్రుల మధ్య అనేక మాటల యుద్ధం కొనసాగుతుంది. మరోపక్క మీడియాతో అనేక వీళ్ళు మంత్రుల కుంపట్లకు సంబంధించిన అనేక అంశాలను కూడా ప్రస్తావిస్తారు. అయితే ఇవన్నీ కూడా ఇవాళ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చ. అయితే మనతో మాట్లాడడానికి ఎర్రోల శ్రీనివాసరావు చెప్పండి, ప్రధానంగా దీన్ని ఎట్లా చూడొచ్చు? ఒక గత సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఒక విచారణ అన్నారు, అంతకుముందు ఎంపీ ఎలక్షన్లప్పుడు ఒక విచారణ అన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల వేళ నిన్న ప్రధానంగా నైని బొగ్గు బ్లాక్కు సంబంధించి కుంభకోణానికి వెలికితీసినందుకే అనుకోవచ్చు. 2023 ఎన్నికల తర్వాత ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిసి ఆడుతున్నటువంటి పెద్ద డ్రామా. ఇలా ఈ డ్రామా అంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇలా కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం కూలింది అని విచారణ పేరిట ఎంపీ ఎలక్షన్కి పోయింది. తర్వాత ఏ ఎలక్షన్కి వచ్చినా కూడా ఏదో రకంగా కమిషన్ల పేరుట, లేకుంటే సిట్ పేరుట, లేకుంటే ఎంక్వైరీ పేరుట ఇలా ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇలా బొగ్గులో స్కామ్ జరిగింది, మీ బామ్మర్దికి టెండర్లు ఇచ్చిండ్రు అని నిన్న హరీష్ రావు గారు 11 గంటలకు ఈ టైంకు ప్రెస్ మీట్ పెడితే సాయంత్రం 9 గంటలకు నోటీసులు ఇచ్చిండ్రు. మీరు అంటే మీ కుంభకోణాలను నిలదీస్తున్నందుకు, మీరు చేస్తున్నటువంటి అవినీతి బయట పెడుతున్నందుకు, మీ కుంభకోణాలు, కమిషన్లు, టెండర్లు, కాంట్రాక్టర్లు ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కై చేస్తున్నారని బయట పెడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను సిట్ పేరుట, ఎంక్వైరీ పేరుట రకరకాలుగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక దురుద్దేశంతో కక్షపూరితమైనటువంటి చర్యలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటూ ఉన్నది. డెఫినెట్గా మీరు ఎన్ని చేసినా 6 గ్యారంటీల గురించి మాట్లాడతాం. ఇలా 6 గ్యారంటీలు ఏమైనాయని అడుగుతున్నందుకు ఇలా మా మీద కేసులు పెడతా ఉన్నారు. నీ 420 హామీలు ఏమైనాయని అడుగుతున్నందుకు ఇలా సిట్ పేరిట ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరిట ఎంక్వైరీ, కాళేశ్వరం పేరిట కమిషన్లు, ఇలా సిట్ పేరిట బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీరు ఎన్ని చేసినా 6 గ్యారంటీల గురించి మాట్లాడతాం, 13 డిక్లరేషన్ల గురించి మాట్లాడతాం, రైతు రుణమాఫీ ఎగబెట్టిండ్రని మాట్లాడతాం, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలేదని ప్రశ్నిస్తాం. మీరు చేస్తున్నటువంటి అవినీతి చివరకు బడి పిల్లలు చదువుకునేటువంటి బంకర్ బెడ్లలో కూడా స్కాములు చేసింది ప్రభుత్వం. ఇలా ఏ శాఖలో శాఖనే లేదు, ప్రతి శాఖలో అవినీతి జరిగింది. రవాణా శాఖలో స్కామ్ జరిగింది, ఇలా ఫ్లై యాష్లో స్కామ్ జరిగింది,
ఇవాళ సివిల్ సప్లైలో స్కామ్ జరిగింది, ఇల్టాప్ల 5 లక్షల కోట్ల స్కామ్ జరిగింది, హెచ్ఎండిఏ లేఅవుట్ల స్కామ్ జరిగింది. అసలు ఫలానా డిపార్ట్మెంట్లో స్కామ్ లేదనడానికి లేదు, ప్రతి డిపార్ట్మెంట్లో స్కామ్ జరిగింది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు, కాంట్రాక్టర్లు, టెండర్లు, ఇలా కలెక్షన్లు తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు చేసింది ఏం లేదు. తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే మీ ఇలా ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కై ఇలా తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని నడి బజార్లో అగౌరవపరుస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ. ప్రధానంగా ఇవాళ అంటే మంత్రులకు అనేక బహిరంగంగానే ఆరోపణలు చేసుకున్నారు. కొండ సురేఖ కూతురు వచ్చి ఆరోపణలు చేసింది. మొన్న బట్టి విక్రమార్క కూడా 9 బ్లాక్ విషయంలో మేము టెండర్లు రద్దు చేస్తామని చెప్పారు. నిన్న హరీష్ రావు ప్రధానంగా రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి ఇందులో ప్రధానంగా ఉన్నారని చెప్పారు. అంటే పూర్తిగా దీన్ని ఇవాళ ప్రజల ముందుకు తీసుకెళ్తారు. సిబిఐ ఎంక్వైరీ కోరిన నేపథ్యంలో ఈ విధంగా చేసుకోవడానికి ఇలా హరీష్ రావు గారు ఏం మాట్లాడిండ్రు నిన్న, మీ బామ్మరిదికి టెండర్ వచ్చింది అని, మీ సృజన్ రెడ్డికి టెండర్ వచ్చింది, ఇలా ఉద్దేశపూర్వకంగా ఇవి టెండర్లు ఒక్క టెండర్ మాత్రమే 9 బ్లాక్ కోల్ టెండర్ మాత్రమే రద్దు చేస్తున్నారు ప్రకటించిండ్రు, మిగిలిన టెండర్లు అన్నట్లే ఉన్నాయి. మీ బామ్మరిది వాటా ఇవ్వడానికి ఇలా ముఖ్యమంత్రి గారిని నిలదీసినందుకు వెంటనే ఇలా మీరు ఇలా సిట్కి పిలిపించినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అంటే ప్రతి డిపార్ట్మెంట్లో ఇలా స్కామ్ జరిగింది. మంత్రులందరూ కూడా కుమ్మక్కై ఇలా వాటాలు పంచుకుంటున్నారు. ప్రజలు చూస్తున్నారు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఇలా ఏంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ డిపార్ట్మెంట్లలో టెండర్ల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తిపడి టెండర్లు పంచుకుంటుండ్రు, వాటాలు పంచుకుంటుండ్రు అని ఉన్నదే అడిగిండు కదా హరీష్ రావు గారు. ఏం అడిగిండ్రు? దానికి ఉన్నట్టు అంటే ఉలికి ఎక్కువ అన్నట్టు ఉన్నది మాట్లాడినందుకు సిట్టి పేరిటి ఇలా విచారణ పిలుస్తుండు. ఎన్ని విచారణలు వేసినా ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఇన్ని సిట్లు వేసిండ్రు కదా. ఇలా మీ అవినీతి పైన ఒక సిట్ వేయాలి. ఇలా కోల్ మైన్ పైన ఒక సిట్ విచారణకి జరపాలి, వాటిపైన విచారణ జరపాలి కదా. మీ ఏ డిపార్ట్మెంట్లో అవినీతి జరిగిందో వాటిపైన విచారణ జరపండి. ఈ కేంద్ర ప్రభుత్వానికి, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని శాఖల అవినీతి పైన ఒక సిట్ వేసి విచారణ జరిపించాలని మేము బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తాం. ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఏదైతే సిట్కి సంబంధించిన విచారణకు సంబంధించి ఖచ్చితంగా మాజీ మంత్రి మేళ హరీష్ రావు నిక్కచ్చితో హాజరవుతారని చెప్తున్నారు. చెప్పండి అన్న, ప్రధానంగా ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చూడొచ్చు? గతంలో బీసీ రిజర్వేషన్ అంశంలో ఇదే ప్రస్తావించారు, ఇదే డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. ఇవాళ కుంభకోణాలకు సంబంధించి ప్రశ్నిస్తే ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చూడొచ్చు? అంటే ఆడరాక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళకు చెయ్యశాతగాక రోజుకొక చర్చ ప్రజలల్లో జరగాలని 2 సంవత్సరాల 2 నెలలుగా వస్తూ ఉంది అధికారంలోకి వచ్చి. ఈ కార్ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు, కొండను దొవి ఎలుకని కాదు జిల్లా పురుగును కూడా పట్టలేరు వాళ్ళు. కాబట్టి ఈ సొంటివి కాలయాపన చేయడానికి ఇవి చేస్తారు. ప్రజలు 1000 కళ్ళతోటి కళ్ళతోటి చూస్తారు, తగిన గుణపాఠం చెప్తారు. ప్రజలేం తెలివి తక్కువలు గారు. గతంలో కొన్ని సందర్భాల్లో చెప్పారు, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఒకరికొకరు పొసకట్లేదు, వారి పొసకపై బీఆర్ఎస్ పార్టీ వారి ఆరోపణలను బయటకు తీస్తున్న విధంగా దాడి చేసిన అనుకోవచ్చా? అంటే సీఎం గారి పరిస్థితి మొగడు కొట్టినందుక తోటి కోడలు నవ్వినందుక అన్నట్టుగా ఉంది. ఇవాళ వాళ్ళ దాంట్లోనే వాళ్ళ క్యాబినెట్లో వాళ్ళకి సక్కన లేదు. ఇవాళ సోషల్ మీడియా కూడా వస్తూ ఉంది, దావోస్ 10 రోజులు పోతే నా పీఠ మీద ఏడ కదులుతుందో అని ఏదో ఒక ప్రజలలో ఒక చర్చ, ప్రతిపక్ష పార్టీల మీద ఒక నింద, వాళ్ళ మంత్రుల మీదనే ఇస్తలేడు. పాము ఏం చేస్తుందట, మందిని గర్చుడే కాక తన పుట్టిన పిల్లలు కూడా మింగుతుంది. ఆ స్వభావం ఉన్న నాయకుడు కాబట్టి అది జరుగుతూ ఉంది. అది దానివల్ల ఒరిగేది ఏమి లేదు. హరీష్ రావు గారి ఒక ఎంటిక కూడా పీకలేరు.
వల్ల ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నిక్కచ్చుతో ఉంది. ఏది చేసినా ప్రజల కోసమే చేస్తుంది, ప్రజల తరపునే పోరాటం చేస్తుంది. వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, మొన్న కాళేశ్వరం కావచ్చు, అంతకుముందుకు అనేక అంశాల మీద కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేసింది. అవన్నిటికి కూడా కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాటి అన్నిటికీ కూడా వాళ్ళ